కూర్చో. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటావు నువ్వు. లైఫ్ని డిఫరెంట్ యాంగిల్లో చూడమంటే డిఫరెంట్ యాంగిల్లో ఫోటో దిగడం గుర్తుందా? 4 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావా అని అడిగావు. ఇప్పుడు ఉందా గ్యారంటీ? ఇప్పుడేంటి సార్, ఎప్పుడూ అమ్మాయి నాదే. ఎరా లైఫ్ మొత్తం ముందే ఫిక్స్ అయిపోయావా? మరి ఇంకెందుకు సార్ లవ్ చేయడం? గుడ్ గుడ్, వెరీ గుడ్. లవ్లో బాగా క్లియర్గా ఉన్నావు. మరి ఎగ్జామ్స్? నా రిజల్ట్ నాకు ముందే తెలుసు సార్, ఈజీగా పాస్ అయిపోతాను. హే రే రే, నీకున్న తెలివితేటలకి జస్ట్ పాస్ ఏంట్రా, ఫస్ట్ వస్తావు. కానీ రే, ఎక్కే మెట్టుని జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి. ఎక్కడో చివరి మెట్టుని చూసుకొని ఎక్కకూడదు, పడిపోతావు. యుల్ ఫాల్ డౌన్. యా, ఫస్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే ప్రిన్సిపాల్ చెప్పినట్టు మీ నాన్నని తీసుకురావాలి. తీసుకొస్తాను సార్. ఏం చెప్పి తీసుకొస్తావు? అందుకే నేనే పర్సనల్గా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి మీ ఇంటికి ఫోన్ చేయకుండా ఆపాను. నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు అనవసరమైన ఆలోచనలతో మైండ్ని డైవర్ట్ కానీకు. యు జస్ట్ ఫోకస్ ఫోకస్. కొన్ని నెల రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ముందు బాగా చదువుకో. ఇదిగా కెరీర్ బాగుంటే ఇవన్నీ వాటంతట అవే వస్తాయి. లే బయలుదేరు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ అమ్మాయిని ఎలా కనుక్కోవాలి సార్? బావా పోనీ ఆ కుర్రోడెవరో ఎంక్వైరీ చేసి ఎరగొట్టేద్దామా? మన అమ్మాయి లోహువే పట్టే కదా ఆడి అధవేషాలు వేయడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆడు మనం పిలిపించిన వాళ్ళు ధన్యమనుకో, ఆడు పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి అది చూసి ఇది రెచ్చిపోయి అబ్బెబ్బే మనం ఆర్పలే నొప్పును మనమే అంటించకూడదురా సత్తిగా. ఏంటి దీపం కదా అని ముద్దెట్టుకుంటే మీసం కాలిందని 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితేనే ఇంకొకరితో ముద్దెట్టించుకునే పొజిషన్కి వెళ్ళిందంటే తసదియ్య ఇంకెంత జాగ్రత్తగా పెంచాలరా సత్తిగా. ఇప్పుడు ఏం చేద్దాం బా? నువ్వేం చెయ్యక్కర్లేదులేవా. వాళ్ళిద్దరూ 4 నెలల రోజుల పాటు కలవకుండా ఉంటే వాళ్ళే మర్చిపోతారు. ఇప్పుడు ఆడెవడో ఏం చేస్తున్నాడు, తిరిగి వస్తాడా, ఇది కాదు అసలు ఆడు మన అమ్మాయి మనసులోకి రాకుండా ఉండాలి. దాని గురించి ఏం చేయాలో ఆలోచించరా. నేను మనసుకు కాపలా, నువ్వు మనిషికి కాపలా. బావా మరి అమ్ములు చదువు సంగతి? ఆ మొక్క అది ఆలోచించింది ఏట్రా? ఆలోచించండి ఎంత దూరం తీసుకొచ్చేదా? దానికి లేని టెన్షన్ నీకు ఎందుకురా? బొత్తాలు సరిగ్గా పెట్టుకునేడు పంజుడు. అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ తీయకు ఊరుకోండి, మొత్తం వచ్చేస్తాయి మేడం. వస్తే వచ్చాయి, వచ్చినప్పుడు తీరిగా రంగు వేసుకుంటారు గానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపర్లో అబ్బా నాకు తెలియక అడుగుతాను. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు, ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపర్లో ఆగు. మేడం మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి, వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏనని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావంటరా? లవ్ లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట.
పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళేటప్పుడేమో టికెట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు. వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటరే. మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్కి 1 month టైం ఉంది కదా నాన్న, అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? కొత్త పెంకులు వేయించనా? పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. రే నువ్వు వెళ్ళి స్నానం చేయళ్ళు వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు? అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? లేరా మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి. ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా. పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి ఏమాట చెప్పవు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా సొత్తలేదని. అయితే నీకు తెలదా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 kgs ప్రేమ. అబ్బచ్చా ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగు ఉంటదిరా, నువ్వు వంచేదేంటి తొక్క. ఒరే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా ఆగరా, ఇటు స్పీకర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలో ఉన్న అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి, నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఇడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో ఇన్పించట్లా. హలో నా పేరు రా భవానీ. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. రే 99% ఇంటర్మీడియట్ అమ్మాయిలు అంతా ఇంటర్మీడియట్ అంటే వెళ్ళిపోతారా? అనవసరంగా నీ కెరీర్ పాడవుతుంది. మీ నాన్న తెలిసిందనుకో చాలా బాధపడతారు. మా నాన్న సంగతి పక్కన పెట్టరా, అది పెద్ద విషయం కాదు. నువ్వు అంటున్నావే 99% అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారని, ఇంకో 1% ఉంది కదా, అదేరా అమ్మాయి. నాన్న సారీ నాన్న, నాతో మాట్లాడవా నాన్న? నేను చేసిన తప్పే, లైఫ్లో ఫస్ట్ టైం నాన్న. కానీ చేసేటప్పుడు నాకు తప్పు అనిపించలేదు. అసలు ఏం జరిగిందని అడగొచ్చు కదా నాన్న. ఎప్పుడు తిట్టినట్టే ఇప్పుడు తిట్టొచ్చు కదా, పోనీ కొట్టొచ్చు కదా. కోపంతో నీతులు చెప్పే కంటే ప్రేమతో తిట్టే నాన్న కావాలన్నా. పేపర్లో పడింది కాబట్టి నేను తప్పు చేసినట్టు డిసైడ్ చేసేసావు. అదే అబ్బాయి గురించి నా మనసులో ఎన్నో ఆలోచిస్తాను. అవన్నీ నీకు తెలియదు కదా నాన్న. అప్పుడు నేను మీ దృష్టిలో మంచిదాన్నేనా? ఏ తప్పు చేయనట్ట? నువ్వు నీ బిజినెస్ ని, వర్కర్స్ ని, అందరినీ అర్థం చేసుకుంటా, కానీ నీ కూతురు మనసుని అర్థం చేసుకోలేవా?
అమ్మంటే అర్థం చేసుకోదు. నీకేమైంది నాన్న? అంత పరాయిదాన్ని అయిపోయినేవే నీ దృష్టిలో? కన్న తల్లిని కాబట్టి కడుపులో పెట్టుకున్నానే, అదే ఏ సవితల్లో అయితే ఏంటి? అర్థం చేసుకోనా? నేను అర్థం చేసుకోనా? ఇలా చూడు, నేను అర్థం చేసుకోనా? అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదే. అందరు అమ్మాయిలు బాగానే చదువుతున్నారు, నీకెక్కడి నుంచి వచ్చాయి మొదల ఆలోచనలు? అందరూ బాగానే ఉన్నారు, కానీ ఎందుకలా కొడుతున్నావు? ఏం మాట్లాడుతూ తెలుసా నీకు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? ఇంటి దగ్గర ఉన్నారు బాగానే ఉన్నారు. వదులు వదులు, ఏంటి కొట్టి చంపేస్తావు దాన్ని? ఏం వదలాలి? అసలు నిన్ను అనాలి. ఇదంతా నీ వల్లే వచ్చింది. వద్దన్న దీన్ని హాస్టల్లో చేర్పించావు. ఆ మాటకు వస్తే అసలు ముందు మిమ్మల్ని అనాలి. ఏమనాలి? ఏం లోడ్ చేసింది? వెళ్ళవే వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. నువ్వు దీన్నేం పట్టించుకోకు. ఏంటక్క నువ్వు చిన్నపిల్లతో ఏంటి నువ్వు? సర్లే పద. వదలరా. ఇదిగో అమ్మాయి, ఇప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది. చివరికి నీ ఆలోచనలు కూడా. ఏమిట్రా? అయ్యో